Hello everyone, welcome back to our channel Fluent Spoken English. This is Satyankam Reddy. ఈ సిరీస్లో మనం లాస్ట్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ చూసాం, ఓకేనా? అంటే ఈ సెకండ్ తర్వాత మనం చేసే పనులన్నింటినీ కూడా సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం. దానికి స్ట్రక్చర్ విల్ వి వన్ పాజిటివ్, వోంట్ వి వన్ నెగిటివ్, అండ్ దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా చేస్తాం, అవునా? సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ పాస్ట్ కంటిన్యూస్. ఈరోజు మన స్ట్రక్చర్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు పాస్ట్ కంటిన్యూస్, యాజ్ యూజువల్ అసలు పాస్ట్ కంటిన్యూస్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం? ఆల్రెడీ మనం సింపుల్ పాస్ట్ చూసాం కదా, ఏంటి కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నిటినీ మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తున్నాం, బాగానే ఉంది. మరి ఏంటి పాస్ట్ కంటిన్యూస్ మీనింగ్? ఎక్కడే కనిపిస్తుంది కదా, పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ అంటే తెలుసుగా, మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సెకండ్కి ముందు. అంటే అది 1 సెకండ్ ముందు కావచ్చు, 1 మినిట్ ముందు కావచ్చు, 1 అవర్ ముందు కావచ్చు, 10 డేస్ ముందు కావచ్చు, 10 ఇయర్స్ ముందు కావచ్చు, 10 lakhs ఇయర్స్ ముందు కావచ్చు. అంటే ఈ సెకండ్కి ముందు టైం అంతా పాస్ట్ టైం. ఓకే, మరి కంటిన్యూస్ అంటే మనకు తెలుసు, ఇది కూడా మీనింగ్ జరుగుతూ ఉందని. అంటే పాస్ట్లో జరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. అదేంటి సార్, పాస్ట్లో జరిగిపోయిందని చెప్తాం కానీ పాస్ట్లో జరుగుతూ ఉందని అలా చెప్తాం? చెప్పొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అంటే పాస్టే కదా, ఓకేనా? నిన్న ఈ టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 2:27 అయింది నా వాచ్లో, ఓకేనా? ఆఫ్టర్నూన్ 2:27. నిన్న ఎగ్జాక్ట్గా ఈ టైంకి నేను క్లాస్ చెప్తూ ఉన్నాను. నిన్న ఈ టైంకి నేను ఏం చేస్తున్నాను? క్లాసు చెప్తూ ఉన్నాను. ఐ వాజ్ టేకింగ్ క్లాస్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. అంటే పాస్ట్లో మనం ఏదైనా స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసి మనం మెన్షన్ చేసిన టైంకి యాక్షన్ జరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. అయితే యూ కెన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్ దట్, సార్ పాస్ట్లో ఏదైనా టైం మెన్షన్ చేస్తే దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో పెట్టేయొచ్చా? నో. సో ఐ మెన్షన్ 2 పాయింట్స్ హియర్. ఒకటి, పాస్ట్లో మనం చెప్పిన టైంకి యాక్షన్ జరుగుతూ ఉండాలి. అంటే టైం మెన్షన్ చేసాము, అక్కడ యాక్షన్ ఏమవ్వాలి? జరుగుతూ ఉండాలండి, గోయింగ్ ఆన్, కంటిన్యూస్. అదే మనం టైం పెట్టినప్పుడు యాక్షన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ సింపుల్ పాస్టే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను అన్నాను. ఇక్కడ టైం పెట్టాను నేను. ఈరోజు ఉదయం 5 గంటలు అంటే పాస్టే కదా, కానీ నిద్ర లేచాను, యాక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది సింపుల్ పాస్టే. అక్కడ టైం ఒక్కటే మనం చూడకూడదండి, యాక్షన్ జరిగిపోయిందా, జరుగుతూ ఉందా. ఈరోజు ఉదయం 5:15కి నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం 5:15కి టైం మెన్షన్ చేశాను, వాకింగ్ చేస్తూ ఉన్నాను, ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? ఇక్కడ అర్థమైంది కదా, 2 పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? ఒకటి, పాస్ట్లో మనం పర్టికులర్ టైం మెన్షన్ చేస్తున్నాం. 2, మనం చెప్పిన టైంకి యాక్షన్ జరుగుతూ ఉంది. సో పాస్ట్లో మనం చెప్పిన టైంకి యాక్షన్ జరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. అది విషయం, ఓకేనా? మరి పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి అంటే, వాజ్ V4 నెగిటివ్, wasn't V4 ఫర్ I, he, she, it. అలాగే were V4, weren't V4 for we, you, they. ఓకేనా? was V4, wasn't V4 for I, he, she, it. were V4, weren't V4 for we, you, they. ఇది మనకి పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, అరగంట ముందు నేను లంచ్ చేస్తున్నాను. అరగంట ముందు నేను లంచ్ చేస్తూ ఉన్నాను, ఓకేనా? అరగంట ముందు అంటే పాస్టేగా. పాస్ట్లో నేను లంచ్ చేస్తూ ఉన్నాను అంటే ఆ టైంలో నేను తింటూ ఉన్నాను, యాక్షన్ జరుగుతూ ఉంది. సో దిస్ ఇస్ పాస్ట్ కంటిన్యూస్. సెంటెన్స్ ఫామ్ చేద్దామా? సబ్జెక్ట్ ఎవరండి? నేను, ఐ. వర్బ్ ఏమొస్తుంది? చేస్తున్నాను అంటే పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఐ వాజ్, మరి V4 పెట్టాలి. తినడానికి వర్బ్ ఏంటి? ఈట్. మరి ఈట్కి V4 కదా మనకు కావాలి. సో V4 ఏంటండి? ఈటింగ్. సో ఐ వాజ్ ఈటింగ్. ఏంటి? ఐ వాజ్ ఈటింగ్ ఏంటి? లంచ్. లేదా ఇంకా కొంచెం నీట్గా మాట్లాడాలంటే ఐ వాజ్ హ్యావింగ్ లంచ్. ఐ వాజ్ హ్యావింగ్ లంచ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్, ఓకేనా? లేదా హాఫ్ అన్ అవర్ ఎగో. ఐ వాజ్ హ్యావింగ్ లంచ్ హాఫ్ అన్ అవర్ ఎగో. అరగంట ముందు నేను లంచ్ చేస్తున్నాను. అండర్స్టాండ్? ఇందాక చెప్పాను, నేను ఈ టైంలో నేను క్లాస్ తీసుకుంటున్నాను. సబ్జెక్ట్ ఎవరండి? ఐ వాజ్. తీసుకోవడానికి వర్బ్ ఏంటి?
టేక్, లేదా చెప్పడానికి టీచ్. మీరు టేక్ యూజ్ చేసినా పర్లా, టీచ్ యూజ్ చేసినా పర్లా, కానీ మనం V4లు పెట్టాలి కాబట్టి ఐ వాజ్ టీచింగ్ లేదా ఐ వాజ్ టేకింగ్. ఓకేనా, ఐ వాజ్ టేకింగ్ ద క్లాస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ టైంలో అంటే ఏమంటామండి, అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అండర్స్టాండ్? నా ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ ఈ టైంకి ఎగ్జామ్స్ రాస్తున్నారు. నా ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ ఈ టైంకి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఓకేనా, సో లాస్ట్ వీక్ అంటేనే పాస్ట్, ఈ టైంకి. ఓకేనా, లాస్ట్ వీక్ ఈ టైం కంటే ఈరోజు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే, అంటే లాస్ట్ థర్స్డే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం సబ్జెక్ట్ ఎవరండి, మై ఫ్రెండ్స్. సబ్జెక్ట్లో పెట్టేస్తాం. మై ఫ్రెండ్స్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్, అంటే దే, వాళ్ళు. కాబట్టి ఏమొస్తుంది స్ట్రక్చర్ మనకి, వర్ V4. ఇందాక ఐ కాబట్టి వాజ్ V4 యూజ్ చేసాం. ఇప్పుడు మై ఫ్రెండ్స్ అంటే దే కాబట్టి మనం ఏం చేయాలి, వర్ V4 రాస్తూ ఉన్నారు. ఓకే, మై ఫ్రెండ్స్ వర్, రాయటానికి వర్బ్ ఏంటి, రైట్. అవునా, మరి V4 పెట్టాలి కాబట్టి ఇంగ్ ఫామ్, రైటింగ్. మై ఫ్రెండ్స్ వర్ రైటింగ్. మై ఫ్రెండ్స్ వర్ రైటింగ్, ఏం రాస్తున్నారు, ఎగ్జామ్స్. మై ఫ్రెండ్స్ వర్ రైటింగ్ ఎగ్జామ్స్ at this time last week. My friends were writing exams at this time last week. ఓకే, 10 నిమిషాల ముందు మా మదరు వంట చేస్తున్నారు. 10 నిమిషాల ముందు మా మదరు వంట చేస్తున్నారు. ఆ టైంలో మా నాన్నగారు మొబైల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఓకేనా, 10 నిమిషాల ముందు మా మదరు వంట చేస్తున్నారు. ఆ టైంలో మా నాన్నగారు మొబైల్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. సో ఈ రెండు సెంటెన్సెస్ని బై యూజింగ్ ది స్ట్రక్చర్ ట్రాన్స్లేట్ చేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో వెరీ ఈజీ. మన మెథడ్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ, బికాస్ మనం సెంటెన్సెస్ నేర్చుకోవట్లేదండి, స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నాం. సో వెన్ యూ లెర్న్ స్ట్రక్చర్స్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యువర్ ఓన్. మీకు నచ్చిన సెంటెన్స్ని మీరు హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, వాటిని యూజ్ చేసుకొని మీరు మాట్లాడవచ్చు. అర్థమైందా? మీకు ఇలా ఒక్కొక్క స్ట్రక్చర్ కాకుండా, సార్ నాకు మొత్తం స్ట్రక్చర్స్ అన్ని స్టెప్ బై స్టెప్ క్లాసెస్ వైజ్ కావాలి, ఓకేనా, కానీ నేను క్లాసెస్కి అటెండ్ అవ్వలేను, సో నాకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా, అవైలబిలిటీ ఉందా ఆన్లైన్లో అంటే, ఎస్ వీ హ్యావ్ అన్ యాప్, ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ అని. మనకి ప్లే స్టోర్లో అలాగే యాప్ స్టోర్లో కూడా మన యాప్ ఉంది. దాంట్లో తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే ఆల్మోస్ట్ ఒక 75 days ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. సో దానిలో ఇలా ఒక్కొక్క స్ట్రక్చరే కాకుండా మళ్ళీ స్ట్రక్చర్స్ అన్నీ కలిపి స్టోరీస్ ఎలా చేయాలి, మనం ఎందుకంటే మాట్లాడేటప్పుడు అన్నీ మిక్స్ చేసుకునే మాట్లాడతాం, ఎప్పుడు ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తామో తెలియదు. సో స్టెప్ బై స్టెప్ క్లాసెస్ చెప్పడం జరిగింది, దానికి స్ట్రక్చర్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పడం జరిగింది, దానికి ఎగ్జాంపుల్స్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చెప్పడం జరిగింది. యాజ్ వెల్ మీరు నేర్చుకున్న తర్వాత సో మీ పర్ఫార్మెన్స్ మీరు చెక్ చేసుకోవడానికి టెస్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా నేను ఇంట్లో కూర్చొని నాకు నచ్చిన టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను ఎలాగైనా ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న వాళ్ళకి సో మన యాప్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా, ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, యాప్ స్టోర్లో దొరుకుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ కాంటాక్ట్ us 7386006252 7396006252. ఓకే, ఈ రెండు నంబర్స్లో ఏ నెంబర్ కాంటాక్ట్ చేసినా విల్ గివ్ యూ సజెషన్స్. థ్యాంక్ యూ.